ఓకే. సో దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ భాయ్, అందరికి మిత్రులందరికీ కూడా గుడ్ మా ఈవినింగ్. ఉద్యమ సహచరులు పెద్దలు అందరూ. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లో వచ్చినప్పుడు ఈ కంచెలు ఇవన్నీ ఉండకూడదు, ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడతా అన్నారు. సరే, మరి ఆ ఇన్స్ట్రక్షన్ ఏదో ఇవాళ ఇస్తే అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి. అంటే నాకు తెలిసి అయితే ఈ 21ది పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ రోజు ఉంటదని కూడా నేను అనుకోలే. వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని అనౌన్స్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనదే కాదు, ఇప్పుడు కొంత సమస్యాత్మకం చేసిన తీరు గతంలో చూసినాం. 100వ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కేసీఆర్ గారు వచ్చేటప్పుడే దాన్ని ఛేదిస్తే అయిపో అనిపించింది అప్పుడు. ఎందుకంటే చాలా హిస్టారికల్ యూనివర్సిటీ అది. గతంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర, తర్వాత నిజాంకు వ్యతిరేకంగా నిజాం పెట్టిన దాన్ని నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతు పోరాటానికి అదొక వేదిక. తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రతీక. కానీ చాలా మంది ఏంటంటే మామూలు ఎమ్మెల్యే ఎంపీస్ నుంచి మొదలు పెడితే మంత్రులైన ముఖ్యమంత్రులైన అక్కడికి రావాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వివిధ రకాల వాదనలు సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి కొంతమంది ఇబ్బంది పడేది. కానీ దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. అదే ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టుంది. నేను మొన్న మధ్య కూడా నేను మన లైబ్రరీకి, సెంట్రల్ లైబ్రరీకి పోయింది కూడా అదే ఉద్దేశం. అసలు ఫస్ట్ మన విద్యార్థుల సమస్యలు మనం వినడానికే సమస్య అయితే ఆ సమస్య పరిష్కరించేది ఎవరు? మళ్ళీ మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. మళ్ళీ మేము ఇప్పుడు విద్యార్థులను తర్వాత విద్యార్థి ఉద్యమాలని, ప్రజాస్వామిక ఉద్యమాలని గౌరవించే పరిస్థితి ఉంటే ఒక్కళ్ళిద్దరే కదా ఇద్దరు అటు ఇటు మాట్లాడేది. కొంచెం అది కూడా మన వాళ్ళే అనుకుంటే సమస్య లేదు కదా అసలు. కాబట్టి ఈ రోజు కూడా అసలు ఇంత పెద్ద ఎత్తున ఉంటది అనుకోలే. నేను కూడా అక్కడికి పోతే ఒక అంటే పోలీస్ పెరగడాన్ని ఆయన చూసినట్టుంది. ఇంకోసారి వచ్చినప్పుడు ఎవరు విమర్శ చేసుకుంటే చేసుకొని, ఎవరు నిరసన చేసుకుంటే చేసుకొని, కానీ మనం చేయాల్సిందే అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రకటన చేసిన పరిస్థితి. నాకున్న అంచనా అయితే నేను అనుకుంటున్నా చాకలైలమ్మ దానికి మనకు ఒక 500 కోట్లు, అది న్యూ యూనివర్సిటీ కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు చేసినప్పటికి కూడా నేను పిహెచ్డి చేసే క్రమంలో హాస్టల్స్ తిరిగిన కొన్ని, నేను గతంలో ఉన్నాయి అవి తిరిగినప్పుడు అక్కడ ఎంత భయానక వాతావరణం ఉందో నేను చూసిన. అప్పుడే నేను అనుకున్న ఒక 400-500 కోట్ల రూపాయలు పెడితే గానీ న్యూ హాస్టల్స్ వస్తాయి, న్యూ ప్రెమిసెస్ మనం మంచిగా, అంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. అసలు ఉస్మానియా యూనివర్సిటీ అనేది టాప్ 10 ఇండియన్ యూనివర్సిటీ కాదు, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ తో పోటీ పడాల్సింది. ఎందుకు ఇంత డిక్లైన్ అయిందనే ఉద్దేశంతో నేను 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అన్న వీలైతే ప్రతి సంవత్సరం 100 కోట్లు మనం యూనివర్సిటీకి ఇచ్చి కొంచెం దాన్ని రివోక్ చేయాలి. గతంలో రిలయన్స్ కు దాన్ని ఇవ్వాలని చూసినప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం అది 2017-18 ఆ ప్రాంతంలో. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరుగుతున్న క్రమంలో దాని మెయింటెనెన్స్ అంతా మేము తీసుకుంటాం, 50% గవర్నమెంట్ 50% అని అన్నప్పుడు కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేసినాం. కానీ అది మన తెలంగాణ ఉద్యమ ప్రతీక ఎంతో అదే స్థాయి స్మారకం ఉంటది ప్రతి ఒక్కరికి ఉస్మానియా యూనివర్సిటీతో. అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటూనే మనం ఎందుకు దాన్ని మనం చిన్న చూపు చూడాలనే ఉద్దేశం కూడా ఉండే. నేనేమంటున్నంటే మీరు విమర్శలు చేయండి, దాని మీద సీఎం గారి మీద స్పీచెస్ మీద మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, లేదంటే ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఒక సూచన రావాలి. ఎట్లా చేస్తే బాగుంటది విమర్శలతో పాటు. విమర్శ ఒక్కటి ఏంటంటే అది పెసిమిస్టిక్ ఐడియాలజీ. పాజిటివ్ యాటిట్యూడ్ తో ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్సే కాదు, ఒక కన్వెన్షన్ సెంటర్ అడిగిండ్రు, తర్వాత న్యూ బిల్డింగ్స్ అడుగుతున్నారు. ఇప్పుడు నా కామర్స్ డిపార్ట్మెంటే ఉంది. నేను మొన్ననే పిహెచ్డి తీసుకునే ముందు కూడా 2-3 సార్లు నేను పోయి చూసిన. అది వర్షం వస్తే తడిసే స్థితి, 35-40 సంవత్సరాల బిల్డింగ్ అది. సో ఇంత మంచి యూనివర్సిటీకి మనం బిల్డింగ్స్ ఇచ్చుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? గుర్రపుశాలలు మేము కూడా అది కూడా హాస్టల్స్ కూడా గుర్రపుశాలలు మాకు హాస్టల్ అని నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ రోజు అక్కడి నుంచే మనం ముందుకు పోయింది. అంటే మన టాగూర్ ఆడిటోరియం కూడా అక్కడి నుంచే పోయింది. కాబట్టి హాస్టల్స్ ఉన్నాయా? ఈ2 హాస్టల్ ఉండేవాడిని నేను. ఈ2 హాస్టల్ ఈవెన్ ఈ2 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి పాతవి అవే హాస్టల్స్. ఇప్పుడు దుందుబి భీమా మనం పెట్టుకుంటున్నాం కానీ ఇంకా హాస్టల్స్ కొత్తవి కట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే
ఎక్కడ యూనివర్సిటీస్ చూసినా, మామూలు యూనివర్సిటీస్ చూసినా, బిల్డింగ్స్ కానీ, ప్రెమిసెస్ కానీ, క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, స్టాఫ్ మనం మెయింటెనెన్స్ చేయడం కానీ, ఇప్పుడు మనము మాట్లాడితే స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఇట్లాంటి అన్నిటి గురించి మనం ఇక్కడి నుంచి మన ఇంజనీరింగ్ కాలేజ్ అయిన పిల్లలంతా పోయి అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకు మా పాప అమెరికా పోయి అక్కడ యూనివర్సిటీస్ చూస్తే నేనే ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అంత చిన్న చిన్న యూనివర్సిటీస్, వాటికంత విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నప్పుడు ప్రపంచానికి మేధావులను అందిస్తున్న మన స్కిల్ ఓరియంటెడ్ పర్సనాలిటీస్ మనం ఎంతో ప్రెస్టీజియస్ గా చెప్పుకుంటాం. కాబట్టి అది చేయాలనే ఆలోచన ఉంది. రాజకీయం ఉంటే ఉంటది. కానీ నేను అనుకుంటున్నా ఏ వీసీ గాని, ముఖ్యమంత్రి గాని, లేకపోతే ఎప్పుడు ఎవరున్నా దాన్ని చిన్న చూపు చూసినట్టు కనపడలేదు, కానీ దాన్ని చూసేంత స్థాయిలో చూడలేదు అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే నేను దాదాపు 93, 94 నుంచి యూనివర్సిటీతో నాకు సంబంధం ఉంది. కొన్నిసార్లు ఉన్నా, కొన్నిసార్లు బయట ఉన్నా. కానీ నా ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. కానీ ఎందుకో అమ్మకు సరైన అది ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నేను రిప్రజెంటేటివ్ కూడా ఉన్నా కాబట్టి నేను ఆ దాంట్లో ఇప్పుడు ఎవరైతే కమిటీ చేస్తారో ఎవరైనా ఉండనియండి, మనం బయట నుంచి కూడా మద్దతు చెప్పొచ్చు. అందుకని నేను ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనే కాదు, ఇప్పుడు ఏబీవీపీ ఉన్నది, ఎస్ఎఫ్ఐ ఉన్నది, పీడిఎస్ ఉన్నది, ఏఎస్ఎఫ్ ఉన్నది, తర్వాత వివిధ డిబిఎఫ్ లాంటి స్టూడెంట్స్ సంఘాలు ఉన్నాయి. కొన్ని ఏవైనా సరే యూనివర్సిటీని బెటర్ గా ఎట్లా చేయాలనే సూచనలు మీరు విమర్శ చేసిన. ఇప్పుడు టిఆర్ఎస్వి ఉంది, మనోడు గతంలో యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు చేసిన. అసలు ఒక దశలో యూనివర్సిటీనే కేంద్రం కదా మిగతా రాజకీయ పక్షాల కంటే కూడా. అలాంటి పరిస్థితి, అంత పెద్ద చరిత్ర కలిగిన యూనివర్సిటీని మనం నిర్వీర్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? 3 lakhs crores పైచిలకు బడ్జెట్ పెడుతున్నాం పర్ యానం. రెవెన్యూ రిసీట్స్ కూడా 2,70,000 కోట్ల పైచిలకు అప్పుడప్పుడు వస్తున్నాయి. కానీ ఇంత పెద్ద చెబుతూనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ లో ఒకటి ఉండి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ దాని కింద ఉన్నాయి కూడా. ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయింది, ఇటువైపు వస్తే ఇంకో యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అయింది. ఇది మాస్టర్ అయినా వాళ్ళు సబార్డినేట్ గా లేరు, వాళ్ళు కూడా ఎంపవర్ అవుతున్నారు ఆ యూనివర్సిటీస్ కూడా. కాబట్టి మొదలుగా ఉస్మానియా నుంచి మొదలు పెట్టి అన్ని యూనివర్సిటీలను కూడా అట్లా చేయాలి. ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అని మనం పేరు కంటాం కదా, ఎక్కడి నుంచి మొదలు కావాలి? అది యూనివర్సిటీ నుంచే మొదలు కావాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు సింగిల్ ఎన్పీ లేకుండా, నేనైతే అప్ టు ఎంసీఏ ఎల్ఎల్బి కూడా నేనైతే ₹1 నేను ఖర్చు పెట్టి చదవలే. అఫ్ కోర్స్ సోషల్ వెల్ఫేర్ నా వెంట ఉంది, యూనివర్సిటీస్ కూడా నాకు నామినల్ ఫీజెస్ లో నాకు స్టడీ ఇచ్చినాయి. ఆ పరిస్థితి ఈ రోజు కామన్ స్టూడెంట్ ఫేస్ చేయాలంటే ఎన్ని సమస్యలు, స్కూలింగ్ నుంచే ఫీజులు, పబ్లిక్ స్కూల్స్ అన్ని కూడా డిక్లైన్ అవడం. ఇప్పుడు టీపీఎస్ కూడా అదే భాగం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా మండల్స్ కి 2 మనం ఇనిషియేట్ చేసి తర్వాత దాన్ని ఎంత మేరకు అవసరమైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అది పెద్ద కాన్సెప్ట్, అది 25 acres, అది తర్వాత దాంట్లో 2,500 అబౌవ్ స్టూడెంట్స్ అకామిడేట్ చేయడం, అది ఇంగ్లీష్ మీడియం, అది వేరు. కానీ తెలంగాణ విద్యను పరిరక్షించుకోవడానికి ఉస్మానియా నుంచి మొదలు పెడితే మంచిది. దాని మీద మీరు విలువైన సూచనలు ఇస్తే మరింత మంచిదని నేను కోరుతున్నా మన మిత్రులందరూ.